హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే నాకు ఒకరైతే అడిగారు కామెంట్లో స్టార్ నెక్ తిప్పుకోవడం ఎలా అనేది. ఇది స్టార్ నెక్ లాంటిదే, స్క్వేర్ నెక్ కూడా, దానికి కూడా సంబంధించి ఈ మూలలు ఉన్న దగ్గర ఎలా తిప్పుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే మనం లైనింగ్ క్లాత్ని అయితే పైనుంచి అయితే పెట్టుకోవాలి. కింది మెయిన్ క్లాత్ ఉండాలి, పైన లైనింగ్ క్లాత్ అయితే ఉండాలి. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. పైన కొత్తగా కుట్టే వాళ్ళు అయితేనేమో డైరెక్ట్ అయితే కుట్టకూడదు, పైనుంచి పెద్ద కుట్ట అయితే వేసుకొని అయితే కుట్టుకోవాలి. నేనైతే ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఈ కుట్ట అయితే వేసుకోవాలి. ఇక్కడ మూలలు ఉన్న దగ్గర అయితే తింపాలి. ఇట్లా స్ట్రైట్గా ఉంది ఇదైతే. ఇప్పుడైతే కుట్టుకోవాలి. ఇక్కడైతే మూలలాగా వచ్చింది కదా, ఈ మూల వచ్చిన దగ్గర అయితే ఇటు సైడ్ అయితే ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అయితే తింపుకోవాలి, మరి గుంజినట్టు చేయకూడదు క్లాత్ను. ఇప్పుడు ఇలా అనుకొని లోపల లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని కూడా ఇలా సైడ్కి అయితే అనుకొని ఇప్పుడైతే ఇక్కడ డీప్ ఇట్లా క్రాస్ తీసుకోవాలి కొంచెం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టెన్షన్ కిందికి దించి ఇప్పుడు ఇటు సైడ్ అయితే తింపుకోవాలి. ఇది స్టార్ నెక్కే, కాకపోతే కానీ ఇక్కడ కిందికి ఇట్లా మరీ కిందికి కాకుండా ఇట్లా రౌండ్ లాగా పెట్టమని చెప్పారు, అందుకోసమని రౌండ్ ఇలా అయితే కుట్టాలి. సేమ్ అటు సైడ్ కుట్టినట్టు ఇక్కడ మనకు మూలలాగా వచ్చింది కదా ఇటు దగ్గరికి, ఇటు సైడ్ కూడా అలానే కుట్టాలి. ఇట్లా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఇది మంచిగా అయితే పెట్టుకోవాలి, రివర్స్ చేసుకోవాలి. మెయిన్ ఈ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పైన ఇట్లా పెట్టుకొని అయితే కిందికి అయితే రివర్స్ అయితే చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నా. ఇక్కడ కూడా మూల వచ్చింది కదా, ఇక్కడ కూడా ఇటు క్రాస్ దింపుకోవాలి. కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇక్కడ మూల ఎలా ఉందో అలానే వచ్చింది. ఇటు సైడ్ ఇట్లా క్రాస్ తీసుకోవాలి, కొంచెం మూల అనేది తింపుకోవాలి. ఇక్కడ కూడా టెన్షన్ అనేది అయితే కిందికి దించుకొని మళ్ళీ ఇటు సైడు ఇట్లా స్ట్రైట్గా వస్తుంది కదా, అందుకోసం అని చెప్పి ఇలా అనుకొని ఇటు సైడు ఇలా స్ట్రైట్గా అయితే కుట్టుకోవాలి. ఇలా ఇలా అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే ఇప్పుడు ఇట్లా కుట్టినాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ మూలు ఉంది కదా, ఇటు సైడ్ ఇట్లా పెట్టుకోవాలి, ఇటు సైడ్ కూడా ఇట్లా పెట్టుకోవాలి. మధ్యలో ఇట్లా చిన్న చిన్నగా అయితే కత్తెరతో అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అటు సైడ్ తింపుకున్నప్పుడు అయితే తొందరగా ఫోల్డింగ్ అనేది అవుతుంది. ఇటు కూడా ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఇది షార్ట్ కాబట్టి అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఫుల్ వీడియో అయితే తీసి అయితే పెడతాను, అడ్డం వీడియో. ఇలా మనం వెనక సైడ్ దింపుకున్నామంటే మనకి నెక్ అయితే వచ్చేస్తుంది. చూడండి మీరు అడిగినట్టుగా స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ మనకి ఇలా క్లాత్ అనేది తిప్పుకుంటే కూడా వచ్చేస్తుంది. చూడండి కుట్టిన తర్వాత అయితే ఇలా ఉంది. మనకి ఇక్కడ మూలలు వస్తాయి కదా ఇటు సైడ్ వచ్చినప్పుడు కుట్టగానే వెనక సైడ్ తింపాలి. ఇప్పుడు పైనుంచి కుట్టేస్తే అయితే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థం కాకపోతే అయితే అడ్డం వీడియో చేస్తా. ఇక్కడ అయితే కొచ్చగా అనేది లేదు, వాళ్ళకైతే కింది వరకు వద్దని చెప్పి ఇలా రౌండ్గా పెట్టమన్నారు, అందుకోసమని రౌండ్. స్క్వేర్ నెక్ అయినా స్క్వేర్ నెక్ ఇట్లా వస్తుంది కదా, ఈ మూల ఉంటుంది కదా, ఈ మూలకు కట్ చేసుకొని ఇటు సైడ్ కూడా కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ పైన ఉంటుంది కాబట్టి రివర్స్ చేసుకుంటే అట్లా వస్తుంది, నీట్గా అయితే వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలా కావాలనేది కామెంట్ అయితే పెడితే మళ్ళీ వీడియోలో అయితే చూపిస్తాను నేను.